నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దుష్టులను సహించకూడదు। రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి ఆదిత్య మనోహర్। తెనాలి పట్ల పరిశుభ్రతకు సుందరీకరణకు ప్రజలంతా సహకరించాలి। తెనాలి పురపాలక శాఖ చైర్పర్సన్ తాడిపోయిన రాధికారామే। స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించిన తెనాలి పురపాలక సంఘం। కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, పలువురు వైద్య ఆరోగ్య మున్సిపల్ అధికారులు। కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించే అత్యంత పవిత్రమైన లడ్డును కలుషితం చేయడం దుర్మార్గమని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు। తిరుమల శ్రీనివాసుని లడ్డు ప్రసాదం కల్తీ ఘటన నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంత్రి మనోహర్ సోమవారం తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం నందు మహాయాగా నిర్వహించారు। తొలుత మంత్రి మనోహర్కు ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, అర్చకులు స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు। అనంతరం మహాయాగంలో పాల్గొని హోమాది కార్యక్రమాలు నిర్వహించారు। అర్చకులు, పండితులు ఆయన్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు। ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ అనాదిగా వస్తున్న శ్రీనివాసుని లడ్డు ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించేలా గత పరిపాలకులు వ్యవహరించడం దారుణమని అన్నారు। హిందూ ధర్మానికి నష్టం చేకూర్చేలా లడ్డు ప్రసాద పవిత్రత దెబ్బతినేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు। టీడీటీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి 3,75,000 టికెట్లు అమ్ముకోవడం ఆశ్చర్యం కలగజేస్తుందని అన్నారు। టీడీటీలో జరుగుతున్న అక్రమాలు, అవకతవలపై గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రస్తావించిన సంగతి ఈ సందర్భంగా మనోహర్ గుర్తు చేశారు। రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం టీడీటీలో నూతన విధానాలతో పాటు దేవునిపై భక్తి, నమ్మకం, ఆలయ అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు। లడ్డు పవిత్రత కారణంగా జరిగిన పొరపాటును మహాయాగం సంప్రోక్షణ ద్వారా ప్రక్షాళన చేసి ముందుకెళ్లడం జరుగుతుందని మంత్రి మనోహర్ తెలిపారు। ఆర్ఐఓ అనుపమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేర రాష్ట్రంలో లడ్డు ఘటన ప్రక్షాళనకై మహాయాగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు। కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కె సాయిబాబు, పలువురు కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు। దేవస్థానంలో స్వామివారికి అందించే మహాప్రసాదం ఆ లడ్డు రూపంలో ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా భక్తిభావంతో సమాజానికి ఉపయోగపడాలనేది అంతిమంగా హిందూ ధర్మం మనందరికీ నేర్పించిన విషయం। హిందూ ధర్మానికే నష్టం జరిగే విధంగా ఆ ఆలయాల పవిత్రతని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు। ఎవరికైతే ఆ బాధ్యత ఉందో ఆ బాధ్యత కలిగిన వ్యక్తులు ఎంతో జాగ్రత్తగా భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తపరుస్తూ వచ్చారు। ఒక మాట మాత్రం ఈ సందర్భంగా చెప్పాలి, ఎందుకంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్న మా ప్రయాణంలో భాగంగా ఇటువంటి సమస్య ఎవరికి రాదు। వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ఎవరు అగౌరవపరిచినా, పొరపాటు చేసినా ఇదే రీతిలో ఖండించి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి వ్యవహరించాల్సిన అవసరం మన భారతదేశంలో ఉంది। పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ జరిగిన శాంతి హోమంలో పాల్గొని ఒక మంచి ఆలోచనతోటి రాబోయే రోజుల్లో ఈ ప్రక్షాళన జరగాలి, ఈ సంప్రోక్షణ ఏదైతే జరిగిందో ఈ రోజున గతంలో చేసిన పొరపాట్లని ఒకేసారి కడిగేసి ముందుకెళ్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినాం। సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను। తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన అపప్రచారానికి గాను దాని ప్రక్షాళన నిమిత్తము డిపార్ట్మెంట్ మరియు గౌరవ మన మినిస్టర్ గారు అందరం కలిసి సామూహికంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి। దీంతో ఆ విధంగా ప్రక్షాళన జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవస్థానాల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగిందండి। తెనాలి పట్టణ పరిశుభ్రత సుందరీకరణలో తెనాలి పట్టణ ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ సోమవారం ఆయా వార్డులు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో అన్నారు। సోమవారం పట్టణంలోని 4, 12, 25 వార్డుల్లో తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు। ఆయా వార్డుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు। ప్రజలకు శుభ్రత, పరిశుభ్రత పట్ల అవగాహన కలిగజేశారు। ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి పురపాలక సంఘం చేపట్టే చర్యలకు ప్రజలంతా సహకరించాలని కోరారు। వ్యర్థాలను కాలువల్లో, రోడ్లపై పడవేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేసి పట్టణ సుందరీకరణకు తోడ్పాటు అందించాలని కోరారు। కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు।
ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ సేవా కార్యక్రమానికి 6వ రోజు రావటం జరిగింది. వార్డులో శానిటేషన్ అనేది ఎలా జరుగుతుంది, ప్రజలందరూ కూడా ఎలాంటి చెత్త వేయకుండాలనేది కోరుకుంటున్నాము మేము. అలానే మీ అందరూ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటే మాకు ఈ శానిటేషన్ అనేది త్వరలో జరగకుండా ఉండదు. కాబట్టి అలానే మీ ఆరోగ్యం కోసమే మేము ఏది చేసినా శానిటేషన్ పరంగా ఏదైనా సరే ఎక్కువగా ఈ కాలువలో మామూలు కవర్లు ఇలాంటివి వేస్తున్నారు, వ్యర్థాలు వేస్తున్నారు. కాబట్టి వేయకుండా నివారిద్దాం. మీ అందరితో పాటు మేము కూడా శానిటేషన్లో భాగంగానే ప్రతి చోట ఎక్కడైనా పరిసరాలు శుభ్రంగా ఉంచాలి, తెనాలి డెవలప్ కోసం కృషి చేస్తామని, అలానే మీ అందరూ కూడా మాకు సహకరించాలని, అలానే ఈరోజు కార్మికులకి హెల్త్ క్యాంప్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా మన ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కార్మికులకు కూడా ఈ రోజున హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్వచ్ఛత హై సేవ అని మన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పెట్టిన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో మరి శానిటరీ విభాగానికి సంబంధించి గ్యాంగ్ వర్క్, షిల్ట్ తీయటం, అట్లానే ఏదన్నా చెట్లు కానీ అట్లాంటి ఏదైనా పొదలు కానీ ఉంటే దాన్ని చేయటం, మరి ఈ దీంట్లో భాగంగా ప్రధానంగా చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వేస్ట్ తడి చెత్త, పొడి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మరి శానిటరీ వర్కులు వచ్చినప్పుడు మరి వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది. కొంతమంది తీసుకెళ్ళి కొన్ని ఏరియాల్లో ఎక్కడ పడితే అక్కడ కాలువలు వేయటం అలాంటివి జరుగుతుంది. తెనాలి కొత్తపేటలోని యూపీహెచ్సి నందు తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత మెడికల్ క్యాంపును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య పరీక్ష నిర్వహించినట్టు తెలిపారు. తెనాలి పట్టణ పరిశుభ్రతతో కీలక పాత్ర పోషించే పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించి ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించినట్టు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ రామకృష్ణ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. సేవా కార్యక్రమాల పట్ల ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రధాని మోదీకే చెల్లిందని అన్నారు. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ, తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న, తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణులు మాట్లాడుతూ యూపీహెచ్సి నందు పారిశుద్ధ్య కార్మికులకు 60 సంవత్సరాలు పైబడిన మహిళలు 6గురుకు స్పెషల్ డాక్టర్స్ చేత వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, భారతీయ జనతా పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, గుంటూరు జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ మరియు గుంటూరు జిల్లా సేవా పక్వాడా కో కన్వీనర్ ముద్రపోయిన వినయ్ కుమార్, గుంటూరు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు మైలా హరికృష్ణ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు మల్లాపు రాజు, కనకదుర్గ, కోలా రేణుకాదేవి, కొవ్వూరు శ్రీను, పలువురు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మనందరికీ తెలిసినటువంటి అంశం, భారతదేశం అంతటా కూడా ఈ నెల 17 నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన ప్రాంతంలో ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి శానిటేషన్ ఆ యొక్క శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా డాక్టర్ల బృందం చేత ఈరోజు ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశాము. ఇందులో ఈ యొక్క వారి సంబంధించినటువంటి ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా కూడా డాక్టర్ల బృందం వారు గమనించి వారికి తగు ట్రీట్మెంట్ కానీ జాగ్రత్తలు కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇస్తారు. ప్రోగ్రాం ఏదైతే ఉందో ఇది స్వచ్ఛత భారత ప్రధానమంత్రి గారు, రాష్ట్ర సీఎం గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు, అదేవిధంగా హానరబుల్ సిపి గారు అందరూ కలిసి ఒక ప్రోగ్రాంలో వస్తున్నారు. సో మీరు కూడా ప్రజలందరూ గమనించి సంపూర్ణ స్వచ్ఛత వైపు మీరు ఉండాలేసి అడుగులు వేయాలేసి మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలేసి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. ఈ యొక్క శుభ్రతలో సహకరించాలేసి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. ఈరోజు యూపీహెచ్సి నందులపేట యందు మన స్వచ్ఛత హై సేవా కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రధానమంత్రి మోదీ గారు 2014లో ఈ కార్యక్రమం నిర్వహించారు. శుభ్రంగా ఉండాలి మన పట్టణము, మన నగరాలు, మన కార్యాలయాలు, ప్రతి ఒక్కటి మన ఇల్లు, మన చుట్టుపక్కల కూడా అంత శుభ్రంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటాము అనే ముఖ్య ఉద్దేశంతో ఈ
కార్యక్రమాన్ని మనకి ప్రారంభించారు ప్రధానమంత్రి గారు. మెడికల్ క్యాంపులు ఎవరికంటే శానిటరీ పారిశుద్ధ కార్మికులకు మనం మెడికల్ క్యాంపులు ఈరోజు మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ మెడికల్ క్యాంపును వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్టు ప్రతి ఒక్కరూ ఈ చూపించుకోవాలి. భాగంగా మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సహకారంతో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ అండ్ డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ, మన తెనాలి జిల్లా వైద్యశాల అందరి సమన్వయంతో శానిటేషన్ వర్కర్స్ మన తెనాలి అండ్ చుట్టుపక్కల విలేజెస్ నుంచి శానిటేషన్ స్టాఫ్ కొరకు ఈరోజు హెల్త్ క్యాంప్ ఇక్కడ యూపీహెచ్సి నందులపేటలో కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా ఎయిల్మెంట్స్ ఎవరికైనా బాగలేకపోయినా శానిటేషన్ స్టాఫ్ అందరూ వచ్చి ఇక్కడ వీరికి హెల్త్ చెకప్స్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్వాడా అంటే సేవే పరమావధి అనే ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాయి. అనేక చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరిగినాయి. దానిలో భాగంగా ఈరోజు తెనాల్లో ఇక్కడ ఈ ఆయుష్మాన్ భారత్ వారి సహకారంతో నిర్మించిన ఈ భవనంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఇవాళ విశ్వనాయకుడిగా మనందరం కూడా చెప్పుకుంటా ఉన్నామో, ఆ నరేంద్ర మోదీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 గాంధీ గారి జన్మదినం దాకా పార్టీ కార్యకర్తలందరినీ కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి సేవ చేయమని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ప్రజలకు సేవ చేయటమే రాజకీయ పార్టీల యొక్క పరమావధి అని కూడా ఈ విషయంగా తెలియజేస్తా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున మన శానిటేషన్ వర్కర్లకి హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రదేశాలు కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే పరిశుభ్రంగా ఉండి చేసేది వర్కర్స్ కాబట్టి వాళ్ళ హెల్త్ అనేది వాళ్ళు దృష్టిని పెట్టుకొని ఈ రోజున ఈ హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన సిల్ట్ వర్కర్స్ వచ్చి ఇక్కడ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు అందులో భాగంగా ఈరోజు మనము శానిటరీ వర్కర్స్కి మెడికల్ క్యాంప్ వాళ్ళే మన ప్రజానికి వాళ్ళు మంచి ఇది చేస్తారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, శానిటేషన్ వర్క్స్ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు నందులపేట యూపీహెచ్సి నందు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశాము. 9 to 6 PM ఇది జరుగుతుంది. అన్ని రకమైన ల్యాబ్ టెస్టులు అట్లనే మందులు కూడా ఇక్కడ సదుపాయం ఉంది. ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారో ఆ ప్రజల యొక్క ఆలోచనలు ఆశయాలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలో సోమవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. తెనాలి గంగానంపేటలోని పాల్ శివాలయం సెంటర్ నుండి ప్రారంభమై వార్డు పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ పలు వ్యాపారులను పరామర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ద్వారా 100 రోజుల పరిపాలన అందించిన కార్యక్రమాల గురించి వివరిస్తూ ప్రజల ఆశీస్సులు అందుకున్నారు. చిరు వ్యాపారులను పలకరిస్తూ పెన్షన్ పంపిణీ పెంచిన విధానాన్ని వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అమరావతి రాజధాని నిర్మాణం నిర్ణయాలను అమలు చేస్తున్న విధానాన్ని ప్రజలకు వివరించారు. పలు కోడల్లో మంత్రి మనోహర్కు ప్రజలు సాదర స్వాగతం పలికారు. జైన్ టెంపుల్ ప్రాంగణంలో జైన్ సోదరులు పలు అంశాలు మంత్రివర్యులతో మాట్లాడారు. గాంధీ చౌక్ బోస్ రోడ్డు మీదుగా మంత్రివర్యులు పర్యటించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న, డిఎస్పీ జనార్దన్ రావు, పలు విభాగాల అధికారులు, పలువురు వార్డు కౌన్సిలర్లు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్య అదే కదా, 2 వీలర్స్ 4 వీలర్స్ ఈ మన వెండర్స్ చాలా మంది బండ్లు దోసుకుని వచ్చి అటు దానివల్ల మీకు రోడ్ల మీద అంతా ఉన్న 30-40 అడుగుల రోడ్డు కూడా 15కి తగ్గిపోతుంది. దాని మీద పెట్టి కొంచెం వాళ్ళకి జాగ్రత్తగా కొంచెం ఎడ్యుకేట్ చేసి గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షేమంలోకి నెట్టేస్తే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపిస్తుందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అమృతూరు మండలం ఎలవరు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం ఎలవరు గ్రామంలో నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ముందుగా ఎలవరు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ సత్వర పరిష్కారానికి కృషి చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ గోడలపై ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అతికించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పిచ్చిరెడ్డి, మండల అధికారి ప్రసాద్, సర్పంచ్ నాగేశ్వరరావు, తహసీల్దార్ నెహ్రూబాబు, ఎంపీడీఓ సుబాని, టీడీపీ జనసేన పార్టీ నాయకులు ఓసా రాజేష్, రాధాకృష్ణమూర్తి, వెంకట సుబ్బారావు, మాథ్యూస్, అశోక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 100 రోజుల్లో 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజెప్పడానికి సంతోషపడతా ఉన్నాం. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 175 సీట్లుంటే 164 సీట్లు గెలిపించారు. చిత్తశుద్ధితో ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 చేస్తామని హామీ ఇచ్చాం. 4,000 కూడా ఏప్రిల్ నుంచే పెంచిస్తామని చెప్పాం. చెప్పిన విధంగా ఆ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఒకే రోజు రికార్డు స్థాయిలో పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. గతంలో చెప్పాడు, ఎన్నికల ముందు మంచి ఎండలో ఏప్రిల్ మే నెలలో 3వ తేదీ పెన్షన్లు ఇవ్వని చెప్తే వాలంటీర్లు ఇవ్వడానికి కుదరకుండా చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్లు తీసుకొచ్చాడు అని గారు. వాలంటీర్స్ లేరు కాబట్టి పెన్షన్లు ఇవ్వలేమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎండలో వడదెబ్బకి ముసగా దాదాపు 50-60 మంది చనిపోయారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలు అయ్యి వృద్ధుల్ని వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరని చెప్పేశారు. ఆ రోజున అధికారులు కూడా అంతే సహకరించారు, ఇవ్వలేదని చెప్పాడు. ఈ 3 నెలల నుంచి ఏ వాలంటీర్లు ఇస్తున్నారమ్మా? 99% పెన్షన్లు ఒకే రోజు పంపిణీ చేశామని చెప్పి ఇందాకే డిఆర్డీఏ పీడీ గారు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక విషనరీ. ఆయనకి ముఖ్యమంత్రి పీఠం కొత్త కాదు, 4వసారి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అధికారం లేకుండా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించి జైల్లో ఉండొచ్చినటువంటి ఒక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. ఉచిత ఇసుక తీసుకొచ్చాం. మొన్న 19వ తేదీ నుంచి ఆన్లైన్ బుకింగ్స్ మొదలు పెట్టాం. ఆ రోజు 2,000 రూపాయలకు వచ్చేటటువంటి ట్రాక్టర్ ఇసుక జగన్మోహన్ రెడ్డి హయాంలో 7,000-8,000 పోయింది. మళ్ళీ దాన్ని 2,000-3,000 తీసుకొచ్చే పనిలో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయబోతా ఉంది. మద్య వ్యాపారం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. నాసిరకం మద్యం పేదవాడితో తాపించి వాళ్ళ ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాటమైనటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. ఏది మీ పల్లెల్లో ఏ లెవెలింగ్ జరిగినా, సిమెంట్ రోడ్లు వేసినా, చర్చిలకు సహాయం చేసినా, ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా నా హయాంలో తప్ప ఏమైనా చేశారా 5 ఏళ్లలో? ఆ సేవ చేసే అవకాశం మీరు మాకు ఇచ్చారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేయాలి, దుర్వినియోగం చేయకూడదు అనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ మంచి ప్రభుత్వాన్ని, ఇది మంచి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా విశ్వసించండి, మీరు నమ్మండి, మీరు వెన్నంటి నడపండి, ఆశీర్వదించండి. ఖచ్చితంగా 5 సంవత్సరాలు మీ సేవకులుగా వాడుకోండి. మన గ్రామాల అభివృద్ధి బాట పట్టడానికి మీరందరూ కూడా సహకరించండి. ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం. తెనాలి మారిస్పేటలోని స్వరలయ వేదిక కార్యాలయం నందు పద్మశ్రీ స్థానం నరసింహారావు జయంతి కార్యక్రమాన్ని సోమవారం స్వరలయ వేదిక వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానం నరసింహారావు చిత్రపటానికి సభ్యులు పూలమాలలు వేసి ఘన్యవాళులర్పించారు. అనంతరం స్వరలయ వేదిక వ్యవస్థాపకులు లక్కల సాయి మాట్లాడుతూ మహిళల పాత్రలను అలవోకగా వేసి ప్రేక్షకులను రంజింపచేసిన గొప్ప నటుడు స్థానం నరసింహారావు ప్రశంసించారు. ఆయన జయంతిని స్వరలయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. నాటక రంగంలో పద్మశ్రీ అందుకున్న గొప్ప నటుడు స్థానం నరసింహారావును కొనియాడారు. కార్యక్రమంలో నటులు హేమంత్ కుమార్, రమేష్, స్వరలయ వేదిక సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక క్రమం తప్పకుండా నిర్వహించే కార్యక్రమాల్లో స్థానం నరసింహారావు జయంతి ఒకటి. ఈ స్థానం నరసింహారావు ఆయన తెనాలికి చెందిన వ్యక్తి. కారణాంతరాల వల్ల తెనాల్లో నాటకం వేయాల్సి వచ్చింది. ముసలి వయసులో ఉన్న భర్త చాటు నటించే చిత్రాంగి పాత్రలో ఆయన పాత్ర అమోఘం. స్త్రీ పాత్ర ధరించడం కూడా అద్భుతంగా ఉండేది. అప్పట్లో ఆయనకి చెవిటికి పోగు ఉండేది. ఆ పోగు కనపడకుంటానికి జుట్టుని చెవి మీదుగా కప్పుకునేవాళ్ళు. అది ఫ్యాషన్గా ఆ రోజుల్లో ఎంతో గొప్పగా ఉండేది. గొప్ప వ్యక్తి. 1956లో పద్మశ్రీగా అవార్డు పొందారు. భారతదేశంలో నాటక రంగంలో తొలి పద్మశ్రీ అవార్డు పొందిన గ్రహీత స్థానం నరసింహారావు గారు. వారి జయంతిని తెనాలి నాటక కళాకారులు తగినంతగా గుర్తింపు లేకపోవడంతో శోచనీయం. మా స్వరలయం మాత్రం ప్రతి సంవత్సరం మాకు చేతనయంతలో తప్పకుండా ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తోంది. అందరికీ సందర్భంగా స్థానం నరసింహారావు జయంతి శుభాకాంక్షలు. జై హింద్. తమ కీర్తి ప్రతిష్టలని సంపాదించుకోవటానికే పుడతారు. కొంతమంది వ్యక్తుల వల్ల
వాళ్ళున్న స్థానానికి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తుల్లో స్థానం నరసింహారావు గారు ప్రముఖులు. పుట్టుక కాకపోయినప్పటికీ కూడా తెనాలి నివాసిగా, తెనాలి రావడంతో, బాపట్ల నుంచి తెనాలి రావడంతో ఆయన నట జీవితంలో ఒక రకమైన మలుపు వచ్చింది. ఆ రోజులు ఏ ఊరన్నా మనం వెళ్ళినప్పుడు మీది ఏ ఊరు అని ఎవరన్నా అడిగితే మాది తెనాలి అనగానే వాళ్ళు మన ప్రశ్నించే ప్రశ్నలో స్థానం వారు మీ ఊరి వారే కదా అని ఖచ్చితంగా ఆ ప్రశ్న వస్తూ ఉంటుంది. అంటే అంత కీర్తి ప్రతిష్టలను ఆయన సంపాదించుకున్నారు. స్త్రీ కాకపోయినా చాలామంది స్త్రీలు స్థానం నరసింహారావు గారి వేష భాషలను అనుకరించేవారని చెప్పుకుంటూ ఉంటారు. అంటే అంత ముద్ర ఆయన స్త్రీల మీద వేశారు. అంతటి పాత్రోచితమైనటువంటి సంభాషణ వేసేవారు. మరి అటువంటి వ్యక్తి తెనాలి వారు అవడం నిజంగా మనకు గర్వకారణం. తెనాలిలో ఆయన పక్కన లాల్చి ధోతీ కట్టుకుని, గోల్డ్ ఫ్రేమ్ పెట్టుకుని, ఒక కర్ర పట్టుకుని ఆ వీధుల్లో ఆయన నడిచేటువంటి దృశ్యాన్ని ఇప్పటికి కూడా ఆయన సమకాలికులు తలుచుకుని చాలా పొంగిపోతూ ఉంటాం. చాలామంది చెప్పడం మనం వింటూ ఉంటాం. రాధాకృష్ణ, సత్యభామ అనేటువంటి సినిమాల్లో కూడా ఆయన నటించారు. అటువంటి వ్యక్తిని మనం ఈ రకంగా జయంతి రూపంలో ఆయన స్మరించుకోవడం చాలా అవసరం. స్థానం నరసింహారావు, పద్మశ్రీ స్థానం నరసింహారావు గురించి మాట్లాడడం అర్హత, ఆయన ఏ పాత్రలు చేసినా దాంట్లో ఇమిడిపోయి చేసేవాళ్ళం తప్ప, అంటే ఆ ప్రోగ్రాంలు ఇప్పుడు చూడటం మనం అప్పుడు పాతకాలంలో అట్లా తప్ప ఇదిగో ఈయన పలానా పాత్ర చేస్తాడని తెలియదు. ఆ పాత్రే ఆయనే పాత్ర. అట్లాంటి స్థానం నరసింహారావు గారి శతజయంతి ఉత్సవం, శతజయంతి గారు 122వ జయంతి చేసుకోవడం అనేది ముదాహం. ప్రస్తుతం మా స్వర్లయ వేదిక ద్వారా గుర్తు చేసుకుని మిగతాలను కూడా గుర్తు చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన స్వర్లయ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. విద్యార్థి దశ నుండే విద్యార్థులకు అవినీతి వల్ల దేశం ఎలా నష్టపోతుందో అవగాహన కలగచేస్తే బాధ్యత గల పౌరులుగా రానున్న రోజుల్లో అవినీతి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతారని విజిలెన్స్ ఇన్ఛార్జ్ ఈ రాంబాబు తెలిపారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం అనే అంశంపై సెంట్రల్ కమిషన్ విజిలెన్స్ ఆదేశాల మేరకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 16వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు అవగాహన కలగజేసే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో సోమవారం తెనాలి మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తరతరాల నుండి వస్తున్న అవినీతిని ఒక రోజులో నిర్మూలించడం సాధ్యం కాని పని అని, నేటి బాలలే రేపటి పౌరులు కనుక చిన్నప్పటి నుండే అవినీతి రహిత సమాజంపై అవగాహన కలిగి ఉన్నట్లయితే అవినీతి రహిత సమాజం సాకారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఆఫీసర్ ఎన్వి విజయకుమార్, రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, పాఠశాల ప్రిన్సిపాల్ సుధారాణి, మారిస్పేట బ్రాంచ్ మేనేజర్ రామాజీలు, అసిస్టెంట్ మేనేజర్ ఏ నల్లయ్య, చెంచుపేట మేనేజర్ సురేష్, ఎన్సీసీ మాస్టర్ పులి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. సో ఈ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు ఎందుకు పెట్టారు అంటే సార్ చెప్పారు, ఆల్రెడీ సురేష్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం. సో ప్రతి సంవత్సరం ఆ అక్టోబర్ 31 ఉండే విధంగా ఒక వారం రోజులు ఈ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క ఆదేశానుసారం జరుగుతాయి. ఫస్ట్ ఎవరైతే వచ్చారో అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి. ఓకేనా? మీరు ఏం రాశారో అదే మాట్లాడాలి. ఓకే? ఎవరికైతే ప్రైజ్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి. నలుగురిలో మాట్లాడే ఆపర్చునిటీస్ చాలా తక్కువగా వస్తాయి. అవి వచ్చినప్పుడు వాటిని కంపల్సరీగా ఉపయోగించుకోవాలి. పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది, అవినీతి నిర్మూలనకి, అవినీతి రహిత సమాజాన్ని ఏ విధంగా నిర్మించుకోగలగం అనేది. మనకేంటంటే ప్రతి సంవత్సరం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారి ఆదేశాల మేరకు విజిలెన్స్ వారోత్సవాలు అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నవంబర్ 15వ తారీఖు వరకు కూడా ప్రీకర్సర్ యాక్టివిటీస్, 2 months యాక్టివిటీస్ అనేది అన్ని ఏరియాల్లో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఎక్కడెక్కడైతే శాఖలో రీజనల్ ఆఫీసు, హెడ్ ఆఫీస్ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళల్లో, కాలేజీల్లో, గ్రామాల్లో గ్రామ సభల ద్వారా, వాగ్దాన్ ద్వారా, ర్యాలీస్ ద్వారా ఈ యొక్క మెసేజ్ని, కరప్షన్, అవినీతి రహిత సమాజాన్ని ఏ విధంగా మనం సృష్టించాలి, దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. రాబోయే తరాల్లో అవినీతి రహిత సమాజాన్ని కనుక మనం సృష్టించగలిగినట్టయితే, ఎందుకంటే అవినీతి అనేది నిర్మూలించడం ఒక రోజులోనో, ఒక సంవత్సరంలోనో, ఒక వారంలోనో ఏది కాదు. దీన్ని తరతరాలుగా ఒక చేంజ్ అనేది తీసుకొని రావాలంటే అది కింద స్థాయి నుంచి అవగాహన కల్పించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారిగా అనుపమ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు.
తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపుర నూతన కార్యనిర్వహణాధికారిగా అనుపమ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ బదిలీలో భాగంగా గుంటూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ నుండి వైకుంఠపురం ఆలయ ఈవోగా బదిలీపై రావడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. దేవాదాయ శాఖలో నిన్న జరిగిన ట్రాన్స్ఫర్స్లో భాగంగా నేను గుంటూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ నుంచి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అసిస్టెంట్ కమిషనర్గా ట్రాన్స్ఫర్ మీద వచ్చానండి. తిరుపతి దేవస్థానంలో జరిగిన ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి గాను పరిహారం నిమిత్తం ఇక్కడ శాంతి హోమం మన మినిస్టర్ గారు మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, అర్చక స్వాములు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇంకా అభివృద్ధి పనులు జరగాల్సి ఉన్నాయండి. వాటన్నిటికీ మన చైర్మన్ గారి సహకారము, ట్రస్ట్ బోర్డు ప్లస్ అందరి దాతల సహకారంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్తానండి. ఓకే, థ్యాంక్ యూ. దుగ్గ్యాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పశువు రైతులకు ఇన్సూరెన్స్ నగదు ఇప్పించే విషయంలో తమ వంతు ప్రయత్నం చేస్తామని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా భరోసా ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ పశు రైతుల సంఘం నాయకులు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హాకు కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో బాధిత రైతుల తరపున వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో వాస్తవ పరిస్థితులను రైతు సంఘ నాయకులు సబ్ కలెక్టర్ వివరించారు. అదేవిధంగా ఇటీవల వరదల కారణంగా పంట నష్టపోయిన కౌలు రైతులకు ప్రభుత్వం అందించే సాయం వరికి ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాలని కోరామని అన్నారు. వరద బాధిత రైతులున్న లంక గ్రామాల్లో ఉద్యానవన పంటలకు నష్టం ఎక్కువగా వాటిల్లిందని 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయాలని అన్నారు. సబ్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన వారిలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య, ఎన్ చంద్రశేఖరరావు, సురేంద్ర, రవి, లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి, చందు సత్యనారాయణ తదితరులున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ దుగ్గిరాల శోభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జనవరి 19న పసుపు అగ్ని ఆహుతి అయింది. ఆ సందర్భంలో ఆందోళన చేసిన ఫలితంగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఒక అగ్రిమెంట్ జరిగింది. కింటాకు 7,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అగ్రిమెంట్ జరగడం జరిగింది. నూతనంగా వచ్చిన సబ్ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి ఆమె నుంచి మాకు సహాయ సహకారం అందించాలని చెప్పేసి కోరాం. ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఇవాళ 13-14,000 రూపాయలు పసుపు కింటా ధర ఉంది. ఆ క్రమంలోనే మేము 7,000 రూపాయలు మాత్రం సగం మాత్రం అడుగుతూ ఉన్నారు. ఉన్న ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడి అలాగే సెంట్రల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ప్రాసెస్ ఏ పొజిషన్లో ఉంది, తొందరగా సకాలంలో తొందరగానే మీకు పసుపు డబ్బులు రావడానికి నా వంతు కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వారికి మా రైతు సంఘాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు వేములపల్లి వెంకటరామయ్య, బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిని. జనవరి 19వ తేదీన పసుపు కాలిపోయి 1,00,000 బస్తాలు పసుపు కాలిపోయి అగ్నికి ఆగుతయింది. ఆ తర్వాత జనవరి 20వ తేదీ నుండి మొదలుపెట్టి మన జూలై 10వ తేదీ వరకు అనేక ఆందోళనలు సమక్షంలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజున ప్రతి కింటాకు 7,000 రూపాయలు రైతుకి ఇచ్చే విధంగా మాట్లాడుకున్నాం, అగ్రిమెంట్ జరిగింది. కానీ ఇప్పుడు దాదాపు 2 నెలల 15 రోజులు అవుతున్నా దాని గురించి ఎంతవరకు రైతులకు ఎలాంటి సమాచారం లేదు. ఈ మధ్యన అడిగితే ఇన్సూరెన్స్ వాళ్ళు అకౌంట్ మామూలుగా అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏదో నామమాత్రంగా ఎకరానికి 14,000 రూపాయలు ఇస్తామని పసుపు అరటి తోటలకి కంపెనీకి ప్రకటించింది. కనీసం ఎకరానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన భూమికి పంటకి 3వ వంతైనా కనీసం ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మనం కోరుతున్నాం. పసుపు రైతుల సమస్యలతో పాటు ఈ వరద ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అట్లాగే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈ ప్రతినిధి బృందం తిరగటం జరిగింది. ప్రభుత్వం ఏమాత్రం కూడా భర్తీ చేసే పరిస్థితి కానరావట్లేదు. ఏదో చిల్లర పైసలు ఇదిలిచ్చినట్టు 10,000, 14,000 ఏ మూలకి రాని పరిస్థితుంది. ఇవాళ పంట మొత్తం ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయల పైన పెట్టుబడి పెట్టిన వరి రైతులు ఇవాళ రెండో పైరు ఏమేయటానికి చేయటానికి కూడా వీలుగాని పరిస్థితి. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షపై నగరి మాజీ శాసనసభ్యురాలు రోజా నోరు పారేసుకోవడం ఏమాత్రం తగదని, ఆమె తన నోరును అదుపులో పెట్టుకోవాలని మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎద్దు శివమణి హెచ్చరించారు. సోమవారం సాయంత్రం దుగ్గ్యాల మండలం చింతలపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు శివమణి మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షపై నగరి మాజీ శాసనసభ్యురాలు రోజా విమర్శలు చేయడం ఏమాత్రం తగదని అన్నారు. ఆమె తన నోరుని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ అయిన విషయం పైన నగరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు జబర్దస్త్ ఆర్టిస్ట్ మరియు డైమండ్ రాణి
రోజా గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రాయశ్చిత దీక్షని ధార్మాత్మకంగా, ఆధ్యాత్మికంగా సనాతన ధర్మాన్ని కాపాడే దిశగా చేస్తుంటే ఆయన యొక్క దీక్ష పైన ఆయన విమర్శలు చేయటం నిజంగా చాలా హేయమైనటువంటి విషయం. డైమండ్ రాణి రోజా గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు శ్రీవారి లడ్డు ప్రసాదంపై జరిగినటువంటి అంశం గురించి మాట్లాడమంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, వరదలు వచ్చాయి, కూటమి ప్రభుత్వం వచ్చింది, అత్యాచారాలు పెరిగిపోయాయి, కూటమి ప్రభుత్వం వచ్చింది, అవినీతి జరిగిందని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, 5 సంవత్సరాల పరిపాలన మీరు చేశారు. 5 సంవత్సరాల పరిపాలన అఘాయిత్యాలు పెరిగింది మీ ప్రభుత్వంలో, మహిళలకు రక్షణ లేకుండా పోయింది మీ ప్రభుత్వంలో, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా పోయింది మీ ప్రభుత్వంలో, చదువుకున్నటువంటి వ్యక్తులకి జాబ్ లేకుండా పోయింది మీ ప్రభుత్వంలో, వృద్ధులకి సరైన పెన్షన్ అందనటువంటి ఘనకార్యం చేసింది మీ ప్రభుత్వ నాయకులు. కీలక పాత్ర పోషించి రాజకీయ కోణం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆ చంద్రబాబు నాయుడు గారిని కాపాడడానికే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారని చెప్పి మీరు పిచ్చి కూతలకు వస్తా ఉన్నారు. మీకు చెప్తా ఉన్నా, శ్రీవారి లడ్డు కూనీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హిందూ ధర్మాన్ని కనుక చులకనగా చూస్తే చెప్తా ఉన్నా, ఆ దైవంతో ధర్మంతో పెట్టుకుంటే కనుక కాళ్ళ గర్భంలో కలిసిపోయే రోజు అతి దగ్గరలో మీకుందని చెప్పేసి మంగళగిరి నియోజకవర్గ కూటమి నేతగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డును అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం దాస ప్రాజెక్ట్ విఠలాదాస భజన మండలి కన్వీనర్ తాడికొండ మాధవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లడ్డు ప్రసాదం అపవిత్రం చేసినందుకు ఆగ్రహిస్తూ సోమవారం వేమూరు మండలంలోని కుచ్చెడపాడు గ్రామంలో టీడీటీ దాస సాహిత్య ప్రాజెక్ట్ మహిళా భక్తులు శ్రీరాముని ఆలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమానికి హాజరైన కన్వీనర్ మాధవి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో నియమించబడిన పాలకవర్గ సభ్యులు భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహించారు. అపవిత్రమైన కార్యానికి పూనుకున్న వ్యక్తులను శిక్షించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా భక్త సమాజాల వారు నిరసనతో ప్రదర్శన ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. భజన మండలి కన్వీనర్ లక్ష్మి మాట్లాడుతూ తిరుమల శ్రీనివాసుని అపరాధం జరిగినందుకు మన్నించాలని కోరుతూ ప్రతి హిందువు ఆలయాల్లో, మందిరాల్లో, తమ గృహాల్లో ప్రత్యేక పారాయణలు, భజనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. శ్రీనివాస విఠలదాస భజన మండలి కుచ్చెలపాడు సభ్యులమైన మేము కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం కల్తీ జరిగిన విషయంగా నిరసన తెలియజేస్తున్నాము. కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలి, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలి. వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ విషయమై మేము చాలా చింతిస్తున్నాము. ఇలాంటి విషయం క్రైస్తవుల మీద కానీ ముస్లిమ్స్ మీద కానీ జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? హిందువులం కాబట్టి సర్దుకుని ఊరుకుంటున్నాము. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. హరే శ్రీనివాస, మేము బాపట్ల జిల్లా వేమూరు మండలం కుచ్చెలపాడు గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. మాకు తిరుమల తిరుపతి దేవస్థానం దాససాహిత్య ప్రాజెక్ట్ నుంచి ఐడి భజన సభ్యులం. మేము దేశవ్యాప్తంగా అసలు హిందువుల మీద ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి, అసలు అంటే మనకు ఎంతో ప్రాముఖ్యత వహించినప్పుడు మనం తిరుపతి వెంకటేశ్వర ప్రసాదం అంటే ఎంతో పవిత్రంగా చూసుకునే ప్రసాదం, అలాంటి ప్రసాదంలోని కల్తీ చేసి అందరి మనోభావాలను చాలా దెబ్బతీశారు. ఇలాంటి చర్యలు దేనివల్ల జరిగాయో విచారణ చేసుకొని మళ్ళీ ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వాలు ఈ సమస్యకి కారణమైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా భజన సంఘాలన్నీ కూడా ఈ విషయం మీద తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాము. హరే శ్రీనివాస్. దుగ్గిరాలోని KRRM డిగ్రీ కళాశాలందు చైతన్య గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో విజిలెన్స్ వారోత్సవ కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. దుగ్గిరాల KRRM డిగ్రీ కళాశాలందు సోమవారం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ శాఖ వారి ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు జరిపి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్దేశించి బ్యాంక్ విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ లంచగొండితనాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదని, అందరూ నిజాయితీగా మెలగాలని, అవినీతి రహిత భారతదేశాన్ని ఉండే విధంగా కోరుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆ దిశగా పయనించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం విద్యార్థుల చేత అవినీతి రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్, విజిలెన్స్ అధికారి ఎన్వి విజయకుమార్, ఇన్ఛార్జ్ ఈ రాంబాబు, బ్యాంక్ మేనేజర్ కృష్ణమోహన్, ఫణి, కళాశాల ప్రిన్సిపాల్ కొత్త గిరిధర్, NSS అధికారి బి రాంబాబు, కామర్స్ సీనియర్ అధ్యాపకులు శివనాగేశ్వరరావు, అధ్యాపక మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనే కాన్సెప్ట్ తోటి ప్రతి సంవత్సరం జరుగుతోంది. కొత్త రఘురామయ్య డిగ్రీ కాలేజీ వారి సౌజన్యంతో వారి స్టూడెంట్స్కి విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా క్విజ్ కాంపిటీషన్స్ ఇవి కండక్ట్ చేసి విజేతలకి బహుమతులు ఇచ్చి, అదేవిధంగా వాళ్ళకి అవినీతి రహిత
భారతదేశం కోసం ఎలా ఉండాలి ఏంటనేది అవేర్నెస్ క్రియేట్ చేసాం. అలాగే కొత్త రఘురామయ్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కొత్త గిరిధర్ గారు, అలానే లోకల్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ కృష్ణమోహన్ గారు పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా అవినీతి వ్యతిరేకంగా పోరాడుతూ లంచం ఇవ్వటం, లంచం పుచ్చుకోవటం నేరం అనేది బాగా ప్రచారం చేస్తూ అందరూ కూడా మనం చూసుకుంటే ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా రాబోయే రోజుల్లో మీరు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళటానికి ఆస్కారం ఉంది. ఉద్యోగం చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. రేపు ప్రయోజకులు అయ్యి రేపు ఉద్యోగస్తులు అయిన తర్వాత దీన్ని మీరు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. మనం చెప్పుకుంటా వెళ్తే మనం కంటిన్యూగా కనుక దీని మీద కనుక అవగాహన అనేది కనుక కాన్సన్ట్రేట్ చేసి అవగాహన అనేది పెంపొందించగలిగితే రాబోయే రోజుల్లో అవగాహన ప్రజలందరూ కూడా దీని మీద ఒక అవగాహన పెంచుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సహకారం ఉంటుంది అనేది ఒక ఉద్దేశంతో దీన్ని స్కూళ్ళలో కాలేజీల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జరుపుకోవాలి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందాక ఆల్రెడీ శ్రీనివాస్ గారు చెప్పారు అవినీతి వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి అని. సో ఈ అవినీతి దానివల్ల గవర్నమెంట్కి జరుగుతున్న నష్టాలు ఏంటి, వీటితో పాటు ఆ అవినీతిని నిర్మూలించడానికి ప్రతి ఒక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగానే మనకి పిట్పి అని ఒక యాక్ట్ ఉంటుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్క్లోజర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్ఫార్మర్స్ యాక్ట్. ఏదైనా ఎవరైనా అభివృద్ధి చెందాలంటే ముందు ఏంటి, ఫైనాన్స్ పరంగా బాగుండాలి, అంటే ఆర్థికంగా బాగుండాలి. మన ఇంట్లో కానీ ఫ్యామిలీ కానీ ఒక సొసైటీ కానీ మనందరం ముందు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా కొంత డెవలప్ అవుతాం. అదే దేశవ్యాప్తంగా చూసుకుంటే ఫైనాన్షియల్గా బాగుండాలి, అప్పులు లేకుండా, ఇది అవినీతి లేకుండా ఇలాగా. భారత మాజీ స్టార్ క్రికెటర్ అంబట్ రాయుడు జన్మదినోత్సవం పురస్కరించుకొని నాగిశెట్టి సాయి చరణ్ మరియు ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తవృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీని పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి అన్నదాన కేంద్రం వద్ద సోమవారం వికలాంగులకు, నిరాశ్రులకు, పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సౌహృదయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి సాయి కిరణ్ మాట్లాడుతూ భారత మాజీ క్రికెట్ ప్లేయర్ అంబట్ రాయుడు జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తవృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీని పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ క్రికెటర్ అంబట్ రాయుడు జన్మదినోత్సవం సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం జరిగిందని, క్రికెట్ రంగంలో అరుదైన సేవలు అందించిన గొప్ప వ్యక్తి అంబట్ రాయుడు గుంటూరు ప్రాంతానికి చెందినవాడు కావడం ఈ ప్రాంత వాసులందరికీ గర్వకారణమని అన్నారు. కోచ్ మాలిక్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తవృంద సేవా సమితి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుందని, నేడు భారత మాజీ యువ క్రికెటర్ అంబట్ రాయుడు జన్మదినోత్సవం పురస్కరించుకొని నాగిశెట్టి సాయి చరణ్ మరియు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సర్దార్, సాయి, గోపి, జిత్తు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు భారత మాజీ క్రికెటరు అంబట్ రాయుడు గారి జన్మదినం. మరి రైల్వే స్టేషన్లోని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగడం, అదేవిధంగా బర్త్డే కేక్ కటింగ్ జరగడం చాలా సంతోషకరమైన విషయం. అంబట్ రాయుడు గారు భారతదేశం క్రికెట్కి చాలా ఆయన తమ వంతు కృషి చేసి మన భారతదేశం మన ఆంధ్ర పేరుని మరి చాలా చక్కగా ప్రతి ఆంధ్రుడు గర్వపడేలా చేశారు. కాదు, రాజకీయాల్లో కూడా యువనేతగా అతను చేస్తున్నటువంటి సేవలు చాలా వివరించుకోవాల్సినది. మరి అతని పుట్టినరోజు మరి ఇవాళ ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. నాగిశెట్టి చరణ్ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అంబట్ రాయుడు గారు 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే అంబట్ రాయుడు గారి మీద అభిమానంతో నాగిశెట్టి చరణ్ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వాళ్ళకి నిండు నీరు ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, అలాగే అంబట్ రాయుడు గారు ఈ రాష్ట్రంలో మన ఏరియాలో జన్మించడం మనందరం గర్వించదగ్గ విషయం.
మరి అంబటి రాయుడు గారి జన్మదినం వేడుకలు ఇక్కడ మరి శివలింగ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి రైల్వే స్టేషన్ సెంటర్లో ఘనంగా జరుగుతుంది. పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. మరి అంబటి రాయుడు గారు మరి ముఖ్యంగా ఆంధ్రుడు కావటం, అందులోనూ మన గుంటూరు జిల్లా వాస్తవ్యుడి కావటం మనకు చాలా గర్వదాయక విషయం. మరి అలాంటి అంబటి రాయుడు గారి పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం, దానికి మిత్రులు అందరూ సహకారం, పెద్దలు మాజీ కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్ గారు మరియు యువ క్రికెట్ అకాడమీ అధినేత మరి మాలిక్ గారు మరి ఈ కార్యక్రమానికి రావటం, మరి వాళ్ళంతా సహకరించడం, నా మిత్రులు సహకరించడం అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అంబటి రాయుడు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టర్యాలతో జీవించాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దుష్టులను సహించకూడదు. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి పట్ల పరిశుభ్రతకు సుందరీకరణకు ప్రజలంతా సహకరించాలి. తెనాలి పురపాలక శాఖ చైర్పర్సన్ తాడిపోయిన రాధికారమే. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించిన తెనాలి పురపాలక సంఘం. కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, పలువురు వైద్య ఆరోగ్య మున్సిపల్ అధికారులు. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి ఎస్సీ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.